శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరికి జీవితంలో సొంతింటి కల అన్నది ఉంటుంది. ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసినప్పుడు అనేక రకాల సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే గృహప్రవేశం చేసేటప్పుడు తప్పకుండా పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు గుర్తుంచుకోవాలి. శుభతిథి శుభదినం శుభముహూర్తంతో గృహప్రవేశం చేయడం చాలా ముఖ్యం. కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు పంచాంగం ఆధారంగా గృహప్రవేశం ముహూర్తం నిర్ణయిస్తారు. ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం, శాంతి, సంతోషాలు నెలకొంటాయని హిందువుల విశ్వాసం. గృహము నిర్మాణం అయిన తర్వాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకునే పండుగ గృహప్రవేశం. హోమం, నవగ్రహాలకు శాంతి, సత్యనారాయణస్వామి వ్రతం, గోవుతో ముందుగా ఇల్లు తొక్కించడం, బంధువులకు, స్నేహితులకు విందు మొదలైనవి ఈ కార్యక్రమంలో ముఖ్యమైనవి. ఇల్లు సమస్త శుభవాస్తు ప్రకారం గృహనిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్య అనుభవం కలిగిన పండితుడిని సంప్రదించి మీ పేరుబలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి. మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని, ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజులలో ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి చేయకూడదు. మీ పేరుబలంతో పంచాంగంరీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికే ప్రాధాన్యతను ఇవ్వాలి. ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం, శాంతి, ఆ కుటుంబంలో సిరిసంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జ్యోతిషులు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు, మిత్రులతో సహా గృహప్రవేశం చేయవలెను. ధర్మసింధు ప్రకారం ఆచరించవలసిన పద్ధతి ఈ విధంగా ఉంది. గృహయజమాని ధర్మపత్నితో సహా మంగళ స్నానాలు చేసి బంధుమిత్రులతో కూడుకొని నూతన గృహమునకు ముహూర్త సమయమునకు కొంచెము ముందుగా చేరుకొనవలెను. గృహయజమాని దంపతులు పట్టువస్త్రాలు ధరించి తమకు ముందు లేగదూడ కలిగిన ఆవును, నిండుగా బిందె నీళ్లు, ముతైదువులు పట్టుకుని మంగళ వాయిద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న సుముహూర్తమునకు గృహ సింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలెను. గుమ్మానికి గుమ్మడికాయ బలిహరణము ఇవ్వాలి. గృహప్రవేశం సమయంలో కొత్త ఇంటిలోకి ముందుగా గోమాతను తీసుకువెళ్లి మొత్తం ఇల్లంతా తిప్పుతారు. ఆ తర్వాతే ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళతారు. ఈ ఆచారం అనాదిగా వస్తుంది. గృహద్వారము వద్ద దూడతో ఉన్న ఆవును పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలెను. అష్టదిక్కుల, భూదేవికి, ఊర్ధ్వపురుషునికి, వాస్తువరుణ దేవతలకు మృష్టాన్నము, వసంతంతో నింపిన గుమ్మడికాయ బలిహరణము అంటే ఉద్దిబేడలు, పెసరపప్పు, బియ్యము, పసుపు, సున్నము కలిపి వండిన అన్నము ఇయ్యవలెను. దీనిని వెలగకాయంత ముద్దలు చేసి అన్ని దిక్కుల పెట్టవలెను. గోవు సకల దేవతా స్వరూపంగా చెప్పబడింది. గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారని శాస్త్రం చెబుతోంది. అందువలన నూతన గృహాల్లోకి గోవును తిప్పటం అనేది శుభసూచకంగా విశ్వసిస్తుంటారు. నూతన గృహంలో గోవు మూత్రం, పేడ వేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటారు. అదే బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసినప్పుడు గోవును బహుళ అంతస్తుల్లో తిప్పటం కుదరదు. కాబట్టి ఆ ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజ చేయాలి. అలాగే గోవు పేడను, మూత్రాన్ని ఇల్లంతా చిలకరించాలి. ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణకుంభంతో దేవుని పటము చేతబట్టుకుని యజమాని తాంబాళములో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు, మంగళ హారతి చేత పట్టుకుని సింహద్వారంనకు మనసులో నమస్కరించుకుని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి. వారి వెనక ఇతర ముత్తైదువులు నిండు నీళ్ల బిందె, హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు వంటివి ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం చాలా శుభప్రదం. అనంతరం పాలు పొంగించి క్షీరాన్నంను వండి దానితో వాస్తు పురుషుని పూజించి నివేదన చేయవలెను. పాలు పొంగించుటకు చేసిన అగ్నిహోత్రంనకు నెయ్యి, చక్కెర వేసి నమస్కరించవలెను. వాస్తుపూజకు ముందు వినాయక పూజ చేయవలెను. నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజ చేయించవలెను. బలిహరణం పెట్టువరకు నూతన గృహంలో ఏమీ వండకూడదు. గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. గృహప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకువెళ్లాలి. గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉండాలి. కాని ఇంటికి డోర్లు అమర్చనిదే గృహప్రవేశం చేయకూడదు.
కొన్ని ప్రాంతాలలో గృహ ప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతు బలులు ఇవ్వడం, వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలగునవి చేస్తుంటారు. శాస్త్రప్రకారం గృహప్రవేశంలో పండితుల వేదమంత్రోచ్చారణతో బలిహరణము పెట్టేవరకు నూతన గృహంలో అంతకు ముందు నిప్పు వెలగకూడదు. అలాగే ఏ వంట చేయరాదు. కొంతమంది మూఢనమ్మకాలతో చాలా పొరపాట్లు చేస్తున్నారు. అలా చేస్తే శాస్త్రవిరుద్ధం అవుతుంది. యజమాని గృహప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ, పుణ్యాహవాచనము, వాస్తు మండపారాధన, అగ్నిప్రతిష్ఠ, పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి. ఊర్ధ్వపురుషునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్ళు, బెల్లం, నవధాన్యాలు 3 మొదలగునవి ఇంటిపై కప్పులో బలిహరణము ఇవ్వాలి. గణపతి హోమం, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ, గృహ కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత పురోహితునికి యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తి పరచి వారి ఆశీర్వాదములు తీసుకుకోవాలి. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు. ధాన్యంతో కొత్త గృహప్రవేశం చేయడం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటుండదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ. సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతారు. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యిపై పాలు కాచి పొంగించే ఆచారముంది. ఇది కొత్త ఇంటికి భగవంతుడి ఆశీర్వాదాన్ని తెస్తుంది. పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు. తమ శక్తి కొలది బంధు మిత్రులకు శాఖాహార భోజనాలు అన్నశాంతి కార్యక్రమాలు చేయవలెను. 3 రోజులు ఉభయ సంధ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చేయాలి. యజమాని కుటుంబం తప్పక 3 నిద్రలు వరుసగా గృహప్రవేశ అనంతరం చేయాలి. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దానధర్మాలు చేస్తారు. ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, కంకణాలు, వస్త్రాలు మొదలైనవి వారివారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు. అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు, భోజనం, దుస్తులు దానం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా శాస్త్రోక్త విధిగా గృహప్రవేశ కార్యక్రమ నియమాలు పాటిస్తే సమస్త సుఖసౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు. దక్షిణ సింహద్వారం ఉన్న ఇంటికి గృహప్రవేశం చేయాలంటే పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులు మంచివి. తూర్పు సింహద్వారం కలిగిన ఇంటి గృహప్రవేశానికి పూర్ణతిథులైన పంచమి, దశమి, పూర్ణిమా తిథులు, పశ్చిమ సింహద్వార గృహానికి విదియ, సప్తమి, ద్వాదశి తిథులు మంచివని వాస్తు శాస్త్రం చెబుతోంది. గృహప్రవేశానికి సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. ఇక ఆదివారం, మంగళవారంలో గృహప్రవేశం అశుభప్రదమని వాస్తు శాస్త్రం చెబుతోంది. చవితి, నవమి, చతుర్దశి తిథులను విడిచిపెట్టి పౌర్ణమి, సప్తమి, దశమి తిథుల్లో గృహప్రవేశం చేయడం ద్వారా ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. శుక్లపక్షమునందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు కూడా గృహప్రవేశం చేయడానికి మంచి ముహూర్తాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. రిక్త తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో చంద్రుని పూర్ణ, సప్తమి, అష్టమి, దశమి తిథులు శుక్లపక్షమునందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశిలతో పాటు శుక్లపక్ష విదియ, తదియ శుభమని శాస్త్రం చెబుతోంది. ఉత్తరాయణంలో మాఘమాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు శుభకరమైనవి. ఇక మిగతా మాసాలందు నూతన గృహ ప్రవేశం పనికిరాదు. గృహ ప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం, జ్యేష్ఠ, శ్రావణం, కార్తీకం, మాఘ, ఫాల్గుణమాసాలు శుభప్రదం. వృషభ, మిథున, కన్యా, ధనుస్సు, కుంభ, మీన లగ్నాలు శుభం. శుభనక్షత్రాలు రోహిణి, మృగశర, ఉత్తర చిత్త, అనురాధ, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి. లగ్నమునకు చతుర్థ స్థానం, అష్టమ స్థానం, ద్వాదశ స్థానాల శుద్ధి ఉండాలి. ఈ స్థానాలలో ఏ గ్రహము ఉండరాదు. గృహప్రవేశానికి ఏ రోజు మంచిది అనే విషయం చాలా ముఖ్యం. సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా చెప్పవచ్చు. నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచికాలంగా చెప్పబడుతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.